అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే కనుమూత, తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దిస్ ఈజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, లైసెన్స్ పిస్టల్‌ను ఇంట్లో శుభ్రం చేస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. తుపాకీ శుభ్రం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా బుల్లెట్ పేలింది. బుల్లెట్ ఎమ్మెల్యే తలలోంచి వెళ్ళింది. దీంతో ఆయన కింద పడిపోయారు. పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు గాయపడిన ఆయనను దయానంద్ మెడికల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర జోర్వాల్, పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్, గోగి ఇంటికి వెళ్లి చేరుకున్నారు. అయితే ఆ పిస్టల్ 25 బోర్లదని, అదేవిధంగా ఏడీసీపీ జస్కర్ సింగ్ తేజ తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. అయితే విషయం తెలిసిన వెంటనే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు అమన్ అరోరా తెల్లవారుజామున 4:30 నిమిషాలకు గోగి ఇంటికి చేరుకున్నారు. గోగి కుటుంబానికి, పార్టీకి భారీ నష్టం వాటిల్లిందని అరోరా అన్నారు. అదేవిధంగా గోగి చాలా కష్టపడి పనిచేసే ఈ నాయకుడని ఆయన అన్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్‌లోని లుధియానాలో హల్కా వెస్ట్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సీ గోగి కాల్పుల్లో మరణించారు. ఈ ఘటన రాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.